షోస్ చూస్తారా మ్యామ్? ఏమన్నా మా టీవీలో వర్క్ చేస్తున్నారు కదా మీరు, బిగ్ బాస్ షోస్ చూస్తారా మీరు? చూస్తా. చూడరంట అని అంటున్నారు. మ్యామ్ మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందా? లైక్ కాల్ రావడం కానీ? వచ్చింది, కానీ నాకు బిగ్ బాస్ కి వెళ్ళేంత ఎమోషనలీ స్ట్రాంగ్ లేను నేను. ఎందుకు మ్యామ్? లైక్ ఎనీ పర్టికులర్ రీజన్? బిగ్ బాస్కి వెళ్ళాలంటే మనం ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళలేం. బిగ్ బాస్లో ఏంటంటే అదే నేను చెప్పా కదా, నా వల్ల ఎవరైనా ఫీల్ అవుతున్నారేమో అని నేను అనుకుని నేనే వెళ్ళి ఒక స్టెప్ దిగి వాళ్ళతో మాట్లాడడం. కానీ ఇప్పుడు నాకు మీకు గొడవ అయింది అనుకోండి, నేను అది మనసులో పెట్టుకోను అనమాట. నెక్స్ట్ ఇమ్మీడియట్ సెకండ్ నేనే వచ్చి మాట్లాడేస్తా, గొడవ చేసేస్తా, తర్వాత నేనే వచ్చి మాట్లాడేస్తా. ఇది నా రియల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. కానీ అది బిగ్ బాస్కి వచ్చేసరికి నేను ఇలా బిహేవ్ చేశాను అనుకోండి, గేమ్ ప్లానింగ్ చేస్తుంది, అంటే సేఫ్ గేమ్ ఆడుతుంది, చూసావా ఇప్పుడే కొట్లాడుకున్నారు ఇప్పుడు చూసారా అనే టాక్స్ వస్తాయి. మొత్తం ఇంకా ఏంటి నన్ను మధ్యలో సెంటర్ పాయింట్ చేసేసి మొత్తం ఇది చేస్తా. అది నేను తీసుకోలేను, అంత ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేను. నాకు గొడవలు జరుగుతున్నాయంటే దాని నుంచి కొంచెం సైడ్ అవ్వడానికి నేను ట్రై చేస్తా. అది ఎలా సాల్వ్ చేయాలనేదే నేను చూస్తా. మనం దిగినా పర్లేదు, ఆ గొడవ అక్కడికి సాల్వ్ అయిపోవాలి, అలాగే ఆలోచిస్తాను నేను. చూడరు కానీ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. లైక్ బిగ్ బాస్ లో చూస్తాం కదా, బిగ్ బాస్ చూడను కానీ ప్రోమోస్ చూస్తాను కదా. సో నా వల్ల రేటింగ్ రాదు వాళ్ళకి, ఎందుకంటే ఇలా ప్రతిదానికి దిగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏం రేటింగ్, ఇలా పట్టుకొని జుట్టు పట్టుకొని ఏ అంటే రేటింగ్ వస్తుంది. వారు నా వల్ల రేటింగ్ రాదు. నేను అంటే ఫైట్స్ చెయ్యరా, లేదంటే నార్మల్ పర్సన్ లాగానే ఉందాము అని అనుకుంటున్నారా మీరు? అంటే నేను ఫైట్ చేస్తాను అంటే చాలా పీక్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంత కోపం నాకు అంత ఈజీగా రాదు, చాలా పేషెన్స్ ఉంది నాకు. అంత పీక్స్ లెవెల్లో కోపం వచ్చిందంటే దీనికి బిఫోర్ నుంచే వాళ్ళు నన్ను ట్రిగర్ చేస్తూ 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 ఒక సాచురేషన్ పాయింట్ వచ్చి నేను బ్లాస్ట్ అవుట్ అవ్వాలి, ఫైర్ స్టార్మ్. సో ఇన్ని రోజు నేను ఎంత ఇది చేసి ఉంటానో దాన్ని బట్టి అది వెళ్తుంది అనమాట.